తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నంద్యాల జిల్లా చాపరేవుల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకసారి చూసుకుంటే నా వెనుకలో ఇల్లు ఫరూక్ నగర్ లో ఈ ఏరియాలో మనకి ఈ ఇల్లు అనేది ఉందని, ఈ ఇంట్లో దాదాపుగా 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే రాత్రి నిద్రిస్తున్న సమయంలో సిలిండర్ పేలి ఘాతకానికి ఇల్లు ఇలా ప్రమాద పరిస్థితుల్లో ఇల్లు చూసారా, మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఇక ప్రస్తుతానికైతే పక్కింటి వాసి మనతో ఉన్నాడు. आपका नाम सर? हुसैन बादशाह। रात में क्या कितने टाइम पे ये ब्लास्ट हुआ? 4 बजे 10 बजे ढम बोल को बोला, खाटा में उछल कर गई पर को ఎలా వచ్చిన సౌండ్? చాలా భయంకరంగా వచ్చింది. అలాగే మీ ఇంటి కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది ఇక్కడ చూస్తుంటే. 2 బైకులు రేకులు అంతా ఇదైపోయినాయి మొత్తం. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము ఇంట్లోన 9 మంది ఉంటారు. మొత్తం అంతా ఈ సౌండ్ కి నిద్ర లేచేసారు. అయితే లేచేసాము, బయటకు వచ్చి చూసేదాకా మేము రానికి కానీ లేదు ఇక్కడ. ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఆ సమయంలో మీకు ఏమన్నా తెలిసిన సమాచారం అందిందా? సమాచారం అంటే గ్యాస్ అనే మంటలతో బయటకు వచ్చింది. మీరు వచ్చే టైంకి ఏమన్నా మొత్తం అంతా ఫైర్ జరుగుతున్నా? ఫైర్ ఏం జరగలేదు, పడిపోయింది, కూలిపోయింది. అంతా 2 నిమిషాలలోనే జరిగింది. 2 నిమిషాల్లో జరిగింది. కాపాడండి ఎవరు లోపల నుంచి ఏమన్నా అరుపులు వినిపించా? మళ్ళీ మాట్లాడుతున్నారా? ఎవరన్నా అన్నాడు, అబ్బాయి పిలుస్తున్నాడు నా ఇగ్గుదురా అని. మాకు కాళ్ళు చేతులు ఆడాక మేము అందరు వచ్చేదాకా అట్లా తిరిగిపోయి గుంజేసాం, జాకీలు పెట్టి కింద ఎత్తేసాం. ఈ ప్రమాదంలో 2 చనిపోయాయని చెప్తారు. మీ ఇక్కడ ఈ కుటుంబ సభ్యుల్లో ఒక చిన్న బాలుడు 8 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉంటదని చెప్పారు. 9 ఏళ్ళు. ఆ పిల్లోని చూసారా మీరు? తీసాం, మేమే సారోళ్ళు వచ్చి తీశారు. అలాగే వెంకటమ్మ అనే మా వృద్ధురాలు కూడా చనిపోయిందని చెప్తున్నారు. చనిపోయింది ఆమె. చాలా అనుకున్న మీ కాలనీ వాసుల్లో అలాగే చిన్న పిల్లోడు కూడా మరణించారు. అదే మీకు ఎలా ఉందన్న? ఎలా ఉంది అంటే మాకు చూడండి సార్, మీరే ఎట్టుందో మాది మా బాధ. మేము ఇంతవరకు భోజనం చేయలే. मेरा नाम सबीरा है। 4 बजे 10 लहजे को बाहर का देखे तो ऐसे दीवार में पड़को है। वो घर वाला बच्चा, उसका छोटा बेटा आपा हमको रक्षिस्ता हम नाम से बुलाते हैं। పిలిచారా గట్టిగా? అరుపుల రండి రండి అని గట్టిగా పిలుస్తున్నారు సార్. రాండి అని. మేము మా మీటర్లు పడిపోయినాయి. కరెంట్ కు చిన్నగా సెల్లులో లేట్ వేసుకుని బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి రక్షించినాం సార్. వాళ్ళు ఒక పిల్లోడు, ఒక ఎంగటం అనేది చనిపోయింది. పిల్లోడు పాపం 8 నుంచి 10 ఏళ్ళ పిల్లోడు అని చెప్తున్నారు సార్. బాధగా ఉంది సార్. మాకు ఇంటి పక్కన కట్టి మాకు చాలా బాధగా ఉంది సార్. పక్కింట్లోనే ఉంటారు కాబట్టి రోజు మిమ్మల్ని పిలుస్తుంటాడు పిల్లోడు, రా ఆంటీ ఆంటీ అని. మాకు చాలా బాధగా ఉంది సార్. ఈ ఫరూక్ కాలనీలో నిన్న రాత్రి తెల్లారుజామున మనకు సిలిండర్ పేలిన ఘటన తెలిసిందే. మనకు ఇక్కడ పక్కన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, రాత్రి ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? 4 बजे సార్. 4 बजे बड़ी आवाज आई है हमारे दरवाजे का, आपको सुलाब बोलने का लगे। हमारा दरवाजा फुटे लोग हमें उठी सार। उठ को हमें बाहर लोग घर वाला बच्चा पुकारे के अंदर से पुकारती ही वो बच्चे नो, आओ हमारे बचाओ बोल को बुलाते हैं तो हमें बाहर आने, हम नहीं दरवाजे को आड़ा है। सभी क्या आड़ा था दरवाजा को? इधर पे तो ये सोब रेखा तुम्हारे क्या? ये सोब रेखा हमारे सार। और बीच में का घर हमारा, हम आने बाहर को नहीं आते है तो शाक मारता है करंट। वो करंट शाक आ रहा क्या? आता है वो जो भी उखड़ को पड़े हमारे मीटर पड़े है तो हमें आने नहीं तो बच्चा बुलाती है, हम बचाओ बोल को। हमें आए लोग कुछ अब आदमी सो गई, अब हमें आए वहां से और एक जरा झुका ले को बाहर आई, हमें आको ना कहीं जाको बुला ले कहीं सर। आए लोग जो बच्चा नहीं बूढ़ी मर को गई है। अब हमारे आवाज ज्ञान सो भी मुझे गई सारे। यहाँ हमारे दरवाजे फुट जाको। हमें जब नील चार कितने जने थे तुम्हें घर में? कितने जने हैं? हमें अब 4 उधर 4 बूढ़ी एक जनी है नरम पड़ी सुन 9 जने हैं सारा। आवाज कितना साउंड आया? माँ बावल बल्ला का है क्या? बड़ा साउंड आया सार। बाम्बू फुटे, हमारा दरवाजा फुट गया है। फुटे लोग हमें उठी बीच में घर में का दरवाजा फुटे हमारा। फुटे लोग हमें 4 होकर उठ को हमारे खाट करने का इतना मोटा पत्थर पड़ा है। अब जब उठ को हमें चोर आए की बोले सका बोलनी, इधर से धुआं उठ को न सोच जने बाहर दौड़ती ही। उन बीच में वो पैदल घर वाला हमें बुलाता है, आओ बचाओ। वो बच्चा मर गया क्या? तभी अंदर का बच्चा जब मर गया सारो नहीं बच्चा। हाँ बच्चा भी बुढ़ी क्या नहीं चारू। अभी न सब क्या चिलकारे मारती हूँ, उठाती बुलाते है तो हमें बाहर नहीं। अब आदमी सब काट ले कहीं सर जाओ उतने जाको काढ़ी बाहर। क्या नाम है पेरू?
నా పేరు హుసేన్ బాషా సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను కూలి పనే సార్. కూలి పనే చేస్తుంటారు. రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? నేను మాది అవతల బజార్ సార్. అవతల బజార్ లో పెద్ద 4:10 టైంకి పెద్ద శబ్దం వచ్చింది సార్, పిడుగు లెక్క. కరెక్ట్ గా 4:10 సౌండ్ అనేది వినబడిందా? అది పెద్ద సౌండ్ సార్. ఎట్లా అంటే పిడుగు లెక్క వచ్చింది సార్. పిడుగు లెక్క వచ్చి ఉలిక్కి పడినాం. ఉలిక్కి పడి చూసినాం జనాలు. ఇటు వచ్చి చూసే తాలికి ఇక్కడ కాపాడండి కేకలేసారు సార్. దాంట్లో వచ్చే తాలికి ఇక్కడ మనుషులు ఉంటారు. వీళ్ళింట్లో కరెంట్ లేదు సార్. మెయిన్ కరెంట్ లేదు. వచ్చి కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది కాపాడదాం అనే తాలికి అవి రాళ్ళు అవి అడ్డపడినాయి సార్. ఆడికి వాళ్ళ పోలీసులు వచ్చి సారాలు తీసినారు సార్. అదే ప్రమాదం ఎట్లా జరిగిందంటారు? గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్తున్నారు, కొంతమంది గ్యాస్ లీక్ అయ్యి లైట్ ఆన్ చేసిన సమయానికి పేలిపోయిందని చెప్తున్నారు. మీకేమైనా సమాచారం ఉందా? నాకైతే అంత సమాచారం లేదు సార్. వచ్చే తాలికి అయితే కొద్దిగా పొగలెక్క వచ్చి గ్యాస్ అయితే మొత్తానికి ఇదైంది సార్. స్లాబ్ పడింది. మనకు కానవుతుంది కదా సార్ ఇదెಲ್ಲ ఘటన. దాదాపు ఇవల్ల ఇటుకలు వన్నాయి, రేకులు వన్నాయి. ఇంటి పక్కన వాళ్ళకి రానికి కూడా ఈ ఇబ్బందిగా ఉంది సార్. అలా వచ్చింది. మొత్తం అంతా మీరు ఎంత దూరంలో ఉంటారు ఈ కాలనీ నుంచి అక్కడికి? మీరు ఈ కాలనీ నుంచి అవతల కాలనీ సార్ మాది. అవతల కాలనీకే మాకే అంత పెద్ద శబ్దం వినిపించింది సార్. వీళ్ళకంగా చాలా భయంకరంగా ఉంటుంది శబ్దం. అది మీరు వచ్చేపాటికి అంతా చెదగాదులు తీసేసినారా అంతా అక్కడ? లేదు సార్, వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు కాపాడని. వచ్చి కొంతమంది మార్గం ఉండేళ్ళు బయటకు వచ్చారు. ఒక ముస్లిమే పిల్లోడు సార్, 10 ఏళ్ళ పిల్లోడు చనిపోయాడని చెప్తున్నారు. విషాద ఛాయలు అల్లుకున్నాయి ఇక్కడ. మీకు ఎలా ఉందన్న? చూసారా ఆ బాలుని ఎప్పుడైనా మీరు? చూశాను సార్. పిల్లోడు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఆడుకుంటాడు. ఆ పిల్లోడు చాలా బాధాకరం సార్. 10 ఏళ్ళ పిల్లోడు, ముస్లిమే పాపం అనిపిస్తుంది సార్. ఇది చూసే మనకే బాధ అనిపిస్తుంది. అదే సార్. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయింది, మొత్తం అంతా ధ్వంసం అయింది. అలాగే ఇప్పుడు ఈ ప్రమాదంలో వెంకటమ్మ అనే వృద్ధురాలు మరణించారు. అలాగే మన బాలుడు 8 ఏళ్ల బాలుడు దినేష్ మరణించారు. చాలా విషాద ఛాయలు ఈ కాలనీ వాసులతో అందుకున్నాయి. ఒకసారి మనం చూద్దాం లోపల పరిస్థితి ఎలా ఉందో. ఇక్కడ కుటుంబ సభ్యులు బంధువుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ పేరు? వెంకటేశ్వర్లు. ఆమె వృద్ధురాలు మనకు వెంకటమ్మ చనిపోయింది కదా, ఆమె ఎక్కడ పడుకునింది? ఇక్కడనే పడుకుందా? మంచం కూడా అక్కడే ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ రక్తపు ఛాయలు కూడా ఇంకా ఆరిపోలేదు. చూస్తున్నాం కదా, మంచం మీద రక్తపు ఛాయలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడే ఆ వృద్ధురాలు వెంకటమ్మ పడుకునేది. రాత్రి సమయంలో, నిద్ర సమయంలో హఠాత్తుగా ఈ సిలిండర్ పేలడంతో మొత్తం ఈ స్లాబ్ అంతా పడిపోయి ఆమె ప్రమాదస్తు చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ సైడ్ వెళ్దాం మనము. ఇక్కడ కూడా చూసుకుంటే అలాగే అక్కడ వెంకటమ్మ పడుకునే ప్రాంతం అది. అక్కడ వెంకటమ్మ చనిపోయింది. అలాగే ఇక్కడ కూడా దినేష్ అనే బాలుడు లోపల అక్కడ టీవీ చూస్తుండగా రాత్రి అక్కడే పడుకున్నాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మనం అక్కడ చూసుకుంటే ఆ పర్పుల్ దగ్గర మనకు ఆ బాలుడు టీవీ చూస్తూ రాత్రి అక్కడే నిద్రిస్తున్న సమయంలో రాత్రి అక్కడే పడుకున్నాడు, టీవీ చూస్తూ అక్కడే రాత్రి పడుకున్నాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒకసారి చూస్తే స్లాబ్ మొత్తం పడిపోయింది. ఈ ప్రమాదం అనేది చాలా భయంకరంగా ఉంది. ఒకసారి మనం చూసుకుందాం. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కాలనీ వాసులకు ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున ఘటన కాబట్టి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ గ్యాస్ సిలిండర్ పేలడంతో 2 దుర్మరణం పాలయ్యారు. అలాగే బాలుడు 10 ఏళ్ల బాలుడు దినేష్ అనే బాలుడు మరణించాడు. 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల బాలుడు మరణించాడు. అలాగే వృద్ధురాలు వెంకటమ్మ కూడా స్పాట్ లోనే చనిపోయింది. అలాగే ఇక్కడ ఈ పేలిన ఘటన సందర్భంగా చాలా ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒకసారి చూసుకుంటే బ్యాక్ సైడ్ అంతా ఈ రేకులు షెడ్ అనేది మొత్తం కంప్లీట్ ధ్వంసమైంది. రాత్రి వీళ్ళు అరుస్తుండగా బయటికి కాపాడండి అని అరుస్తుండగా వీళ్ళు బయటకు వచ్చే టైం కూడా లేదు. డోర్లకైతే మొత్తం ఈ బండరాలు అనేవి ఎగిరిపడ్డాయి. ఒకసారి చూసుకుంటే బైకులు కూడా ధ్వంసమయ్యి కంప్లీట్ ఈ పేలుడుతో ఇక్కడ మొత్తం అంతా వ్యాపించి మొత్తం అంతా ఆ రేకులు కూడా ధ్వంసమయ్యి కంప్లీట్ ఈ పేలుడు ఘటనతో కాలనీ వాసులు, ఫరూక్ నగర్ కాలనీ వాసులు ఉలికిపడ్డాడు. ఇక్కడ ఉన్న సమాచారం ఇది. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, నంద్యాల జిల్లా చాపరేవులు గ్రామం.